హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అమరావతిలో నేను విజిట్ చేసిన ప్లేస్ ఏంటి? ఫస్ట్ బుద్ధ స్టాచ్యూ. ఆఫ్టర్ బుద్ధ స్టాచ్యూ విజిటింగ్ తర్వాత మేమైతే ఇక్కడ పక్కనే అమరారామం అనే ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఆల్మోస్ట్, ఎందుకంటే పంచరామంలో ఇదొక టెంపుల్. పంచరామంలో ఎలా వచ్చాయంటే, ముందుగా అయితే నాకు తెలిసింది నేను చెప్తాను. ఒక శివుడు లింగాలను కొట్టేస్తే 5 ప్లేసెస్లో అయితే పడ్డాయి. అండ్ దానికి ముందు స్టోరీ అయితే నాకు క్లారిటీగా తెలియదు. 5 ప్లేసెస్లో పడినప్పుడు అలా 5 రామంలో అయితే పంచరామంలో అని ప్రసిద్ధి చెందాయి. ఇందులో మనకు భీమేశ్వరుడు, రామలింగేశ్వరుడు, సోమేశ్వరుడు, అమరేశ్వరుడు. ఈ అమరరామంలో అమరేశ్వరుడు అయితే వెలిసున్నారు. భీమేశ్వరుడు దక్షారామంలో వెలిసున్నారు. ఇది వచ్చి పల్నాడు జిల్లాలో ఉంది. అలానే భీమేశ్వరుడు ఇంకో చోట్ల కూడా వెలిసున్నారు. అది కుమారరామం. ఇది వచ్చి కోమర్లకోట కాకినాడ జిల్లాలో అయితే ఉంది. మిగతా 3 నామాల గురించి తెలుసుకుందాము. రామలింగేశ్వరుడు వచ్చి క్షీరారామం పేరుతో ఉన్నారు. ఈ క్షీరారామం ఎక్కడుందంటే పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ క్షీరారామమే మనకు ఈ అన్ని లింగాలలో అంటే పంచరామంలో హైయెస్ట్ హైట్ని అయితే కలిగి ఉంది. అబౌవ్ 100 feet అయితే కలిగి ఉంది. 6 floors ఆర్ 7 floors సంథింగ్ ఉంది. 6 to 9 floors సంథింగ్ ఉంది. 4th one వచ్చి సోమేశ్వరుడు. సోమేశ్వరుడు అంటే భీమారామం. ఈ భీమారామం ఎక్కడ వెలిసిందంటే భీమవరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉంది. ఇక ఫైనల్గా నేను మీకు వీడియోలో చూపించబోతుంది 5th రామం. అదే అమరారామం అంటే అమరేశ్వరుడు. ఈ అమరేశ్వరుడు వచ్చి మనకు అమరావతిలో అయితే వెలిసి ఉన్నారు, పల్నాడు జిల్లాలో. సో ఇదన్నమాట పంచరామముల గురించి. ఈ పంచరామముల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నామంటే, నేనైతే ఫ్రంట్ నుంచి కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ వేరే ఒక దారి నుంచి అయితే వచ్చాను. అంటే కృష్ణానది ఒడ్డున అయితే ఈ టెంపుల్ అయితే వెలిసి ఉంది. సో కృష్ణానది నేను పూర్తిగా చూడలేకపోయాను, ఎందుకంటే నేను నైట్ టైం విజిట్ చేశాను. అది కూడా క్లోజింగ్ టైంలో నియర్లీ 8 o'clock అలా నేనైతే వెళ్ళాను. 8కి అయితే క్లోజ్ చేస్తారన్నమాట నైట్. సో ఆ టైంలో నైట్ కాబట్టి నాకు కృష్ణానది ఏమీ కనిపించలేదు, కానీ పక్కనే కృష్ణానది ఉంది. అంటే మనం జస్ట్ ఒక 100 feet అలా దగ్గరగానే ఉంది. సో ఇక అది కనిపించలేదని చెప్పి నేను డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్తే మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ శివుడి లింగం అయితే ఉందన్నమాట. అది మనకు ఎంట్రీ అనేది ఉండదు, డైరెక్ట్ పైన మాత్రమే మనకు ఎంట్రీ అనేది ఉంటుంది. సో పైన వచ్చి పూజారులు చెప్పారు 9 feet అయితే మనకు కనిపిస్తుందంట. టోటల్గా 15 feet లింగం ఇది. ఇలా లింగం పెరుగుతూ ఉన్నప్పుడు ఎవరో ఒక స్వామి వచ్చి పైన చేతి వేలితో అలా టచ్ చేశారంట. అలా టచ్ చేయడం వెంటనే ఆ లింగం పెరగడం ఆగిపోయింది. అలానే అలా టచ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన రక్తపు చుక్కలు అయితే అలానే ఉండిపోయాయంట లింగంపై. ఇదన్నమాట ఈ టెంపుల్ గురించి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్లోజింగ్లో ఉంటుంది. ఇంకా క్లోజింగ్లో ఉంటుంది కానీ కింద మొత్తం చుట్టూరు దేవుళ్ళు ఉంటారు. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే పెద్ద నంది అయితే ఉంటుంది, సేమ్ అన్ని శివుడి గుళ్ళలాగా. ఇక దానికి ఎదురుగా అయితే మనకు ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ స్టార్టింగ్ వచ్చి ఈ దేవాలయాన్ని స్టార్ట్ చేసిన పర్సన్ అయితే ఉంటారు. ఆ పర్సన్ పేరు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఆయన ఒక విగ్రహం అయితే ఉంటుంది స్టార్టింగ్లో. ఆ తర్వాత బాలచాముండేశ్వరి
విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే మనకు ఈ అమరేశ్వర స్వామి లింగం అయితే ఉంటుంది. చూడ్డానికే చాలా హైట్గా ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటే మనకు 15 ఫీట్స్ నుంచి అయితే ఉంది. మేము అక్కడ పూజారిని కనుక్కుంటే వాళ్ళు వచ్చి 9 ఫీట్స్ వరకు మీకు పైన కనిపిస్తుంది, మిగతాది కింద ఉంది అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చాక మనకు ఈ యొక్క టెంపుల్ కట్టడాల గురించి ఇంకా చరిత్ర అయితే కొంచెం రాసుంది. అది నేనైతే మీకు వీడియో రికార్డ్ చేసి పెట్టాను కదా, మీరు కావాలనుకుంటే పాస్ చేసుకొని చదువుకోవచ్చు. చుట్టుపక్కల ఈ టెంపుల్కి ఒక్కొక్క స్వామి విగ్రహం అయితే ఉంటుంది. అవన్నీ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడైతే కృష్ణా నదిలో స్నానం చేసి ఆ తర్వాత ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. శివుని భక్తులైతే ఇలా వచ్చి ఆ నదిలో అయితే స్నానం ఆచరించి ఇలా 3 days నైట్స్ అయితే ఇక్కడే పడుకొని వెళ్తారంట. మెయిన్గా వచ్చి శివరాత్రి నాడు అయితే చాలా బాగా చేస్తారంట. ఇక బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎన్ని క్యూ ఉన్నదో, అది మేబీ మార్నింగ్ టైంలో ఉండొచ్చు. ఇంకా బయటకు రాగానే మాకైతే ఇక్కడ ఆవులు కూడా కనిపించాయి. ఆవులు కూడా దేవాలయం లోపల మాత్రమే ఉన్నాయి, బయట కూడా కాదు. అండ్ ఇవైతే మేబీ దేవుడి ఆవులు అయి ఉండొచ్చు. చాలా ఆవులు అయితే ఉన్నాయి. సో ఇలా అయితే మేము పంచరామంలో ఒక రామ అయితే విజిట్ చేసాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీకు కనుక తెలియకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అందరూ అంటున్నారు దేవుడి అంటే శివుని భక్తులకి అయితే ఖచ్చితంగా దీని గురించి తెలిసి ఉంటుంది. అలానే వాళ్ళైతే ఖచ్చితంగా పంచరామంలో ఏదో ఒక రామం అయితే విజిట్ చేసి ఉంటారు అని అంటున్నారు. సో మీకు కానీ తెలియకపోతే ఈ పంచరామంలో ఇది ఒక ప్లేస్. సో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బుద్ధుని స్టాచ్యూతో పాటు ఈ అమరేశ్వరుని లింగం కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు కనుక బుద్ధ స్టాచ్యూ వీడియో కానీ చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.